అతను యథేచ్ఛగా అందరిని కొనేసుకుంటున్నాడు. ఈ దేశంలో అన్ని వ్యవస్థలను కొనబడేసాడు అతను. ఏదో రూపంలో అందరూ లొంగపోయిన లొంగి వాళ్ళు కొంటాడు చాలు. ఇప్పుడు ఒక స్ట్రక్చర్లో అంత పటిష్టంగా ఉంటుంది, ఎక్కడో బోల్ట్ తేడా ఉంటే దాన్ని కొనబడుతున్నాడు. అసలు ఒక ఇంటిని నాశనం చేయడానికి ఒక ఎలుగు చాలు. అది అలాగనమాట. అంచేత మీరు ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఏ అడుగేసినా పచ్చి స్వార్థం ఉంటుంది, అర్థమైందండి. దారుణమైన దగా ఉంటుంది, మేనేజ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు తనకున్న కేసులు, అతని మీద ప్రధాన లక్ష్యాలు 2. ఇమీడియట్గా ఇప్పుడున్న అతని ముందున్న ఉపద్రవం ఏంటంటే తన మీద ఉన్న కేసులు అన్నిటి నుంచి బయటపడాలి. ఆ కేసులు బయటపడాలంటే విరివిగా విచ్చలబడిగా అతను దొబ్బేసిన సొమ్ము. కానీ అతనికి కారు మేఘాలు కమ్మేసుకుంటున్నాయి, కేసులన్నీ వచ్చి మీద అడిపోయేలా ఉన్నాయి. దాని నుంచి బయటపడాలంటే ఎవరో ఒకరు రక్షణ కావాలి. ఒకవేళ జైల్లోకి వెళ్ళినా మళ్ళీ బయటికి రావడానికి ఎవరో ఒకరు రక్షణ కావాలి. దీన్ని ఎవడో తప్పించలేడు జైల్లోకి వెళ్ళటాన్ని, కానీ అందులోంచి బయట రావాలి కదా. బయట రావాలంటే కేంద్రంలో అనుకూలమైన ప్రభుత్వం ఉండాలి. ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడు ఈ తన ప్రత్యర్థులతో కూటమిలో ఉంది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వాళ్ళ కూటమి తన ప్రత్యర్థులతో కూటమిలో లేరు కాబట్టి వాళ్ళని కూడా లైన్లో పెట్టుకుంటున్నాడు అన్నమాట.